ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న సచివాలయ ఏఎన్ఎంలను మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ పరిధిలోకి చేర్చి తమ విధులను ఎంతో నిబద్ధతతో నిర్వహిస్తున్న ఏఎన్ఎంల సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎస్ వెంకట సుబ్బయ్య, ఆంధ్రప్రదేశ్ సచివాలయ హెల్త్ సెక్రటరీ, ఏఎన్ఎం అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కృష్ణవేణి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళగిరి నగర పరిధిలోని ఆటోనగర్లో గల విశాలాంధ్ర ముద్రణ కార్యాలయం వద్ద నుంచి ఏపీఐఐసి కార్యాలయం ఆవరణ వరకు ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ హెల్త్ సెక్రటరీల ఏఎన్ఎంల సంఘం ఆధ్వర్యంలో ఏపీ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఏఎన్ఎంలు ర్యాలీ నిర్వహించి కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. అనంతరం వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జి వీర పాండియన్ కు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఏఎన్ఎంల సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తానని కమిషనర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎస్ వెంకట సుబ్బయ్య, ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ హెల్త్ సెక్రటరీల ఏఎన్ఎంల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కృష్ణవేణి ఏఎన్ఎంలు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర కోశాధికారి బివివి కొండలరావు, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం రమేష్, ఏఎన్ఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లీలావతి, రజని, విజయ, సిపిఐ మంగళగిరి నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, పట్టణ కార్యదర్శి అన్నవరపు ప్రభాకర్, ఏఐటీయూసీ నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు చిన్ని సత్యనారాయణ, కంచర్ల కాసయ్య, తాడిపోయిన నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. నా పేరు వెంకట సుబ్బయ్య, ఏఐటీయూసీ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ. ఈరోజు ఏఎన్ఎంలు చేస్తున్నటువంటి ఆందోళనకు మద్దతుగా ఏఐటీయూసీ కూడా రావడం జరిగింది. మరి దీంట్లో ప్రధానంగా వీళ్ళకు చాలా అన్యాయం జరుగుతూ ఉంది. ఎందుకంటే వీళ్ళు సచివాలయ వ్యవస్థ పెట్టినప్పుడు సెకండ్ ఏఎన్ఎంలుగా ఉండి కూడా థర్డ్ ఏఎన్ఎంలుగా అంటే డిగ్రేడ్ చేస్తామన్నా కానీ మనస్ఫూర్తిగా ఒప్పుకొని సచివాలయాలకు వచ్చినారు. కానీ వీళ్ళ మీద మరి ఈరోజు 2 డిపార్ట్మెంట్లు సవాలు చేయడం అనేది ఇది పద్ధతి కాదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఆరోగ్య శాఖ మంత్రి గారికి, తర్వాత కమిషనర్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అందరికీ ఏఐటీయూసీ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇలా న్యాయమైన సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే కాలంలో జరగబోయేటువంటి ఆందోళనకు మీరే బాధ్యత ఊహించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పటికే చాలా జిల్లాలలో ఏఎన్ఎంలు మరి చాలామంది మరి మానసిక వేదనతో చనిపోయేటువంటి పరిస్థితిగా ఉన్నది. కాబట్టి ఇలా న్యాయమైన కోరికలను తీర్చాలి. వీళ్లకు ఈ మున్సిపాలిటీ దీని సచివాలయాల నుంచి ఈ వాలంటరీ పని మినహాయించి వీళ్లకు వెళ్తూ మరి పేర్చీలలో మరి పనిని మాత్రమే కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి ప్రభుత్వము ఒకసారి పునరాలోచించి ఇలా న్యాయమైన కోరికలు తీర్చాలని డిమాండ్ చేస్తాను. గత ప్రభుత్వం 2008లో మమ్మల్ని అవుట్ సోరింగ్గా సెకండ్ ఏఎన్ఎంస్గా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మమ్మల్ని తీసుకున్నారు. అప్పుడు తీసుకున్నప్పుడు సెకండ్ ఏఎన్ఎంస్గా మేము చేస్తున్న తర్వాత సార్ రెగ్యులర్ చేస్తానన్న అకస్మాత్తుగా సార్ మరణించారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఆ తర్వాత జగన్ గారు వచ్చారు. 2019లో మళ్ళా సచివాలయం అనే కొత్త వ్యవస్థని గత సీఎం గారు తీసుకురావడం జరిగింది. అప్పుడు తీసుకొచ్చినప్పుడు మేము సెకండ్ ఏఎన్ఎంస్గా ఉన్న అందరం కూడా చాలా కాలం పోరాడినా కానీ ఫలితం లేదు. మీరు ఇష్టమైతే ఎగ్జామ్ రాయండి, లేకపోతే లేదనేసి అన్నారు. అప్పట్లో నాయకులు మాకు అలా హామీ ఇచ్చారు, మీరు రాయాల్సిందే, మిమ్మల్ని రెగ్యులర్ చేయను అన్నారు. మేము వాళ్ళ మాటని 12 సంవత్సరాల సర్వీస్ వదిలేసేసుకొని కూడా మేము ఇందులోకి వచ్చాము. సచివాలయం ఏఎన్ఎంస్గా వచ్చాము. వచ్చిన దగ్గర నుంచి కూడా మాది ద్వంద్వ నియంత్రణ అయిపోయింది. మా సర్వీస్ని పోగొట్టుకున్నాము. సచివాలయం వాళ్ళ డ్యూటీ ఏంటి, పారిశుద్ధ్యం పనులు కూడా మాతో డ్యూటీలు వేస్తున్నారు మాకు. మేము ఏఎన్ఎంస్ ఒక ప్రజలకు సేవ చేయాలి తప్ప మేము పారిశుద్ధ్యం చెత్త ఎత్తుతుంటే వాళ్ళ వెనకాల తడి చెత్త పొడి చెత్త ఎత్తుకుంటా మేము వాళ్ళు ఎవరింటికి ఎంత ఎత్తుతున్నారని చూడాల్సిన అవసరం మాకు ఈ రోజు ఏర్పడింది. దయచేసి సచివాలయం వ్యవస్థ నుంచి మమ్మల్ని బయటకు తీసివేసి పిహెచ్సిలో కలపాలని కోరుతున్నాము. ఒకసారి ర్యాంకును బట్టి జాబ్ తీసుకున్నారండి. 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థికి వెంటనే ఇంటర్మీడియట్లోకి వస్తారు. 10th మార్కుల ప్రకారం ఇంటర్ పాస్ అయినట్టు ఎవరు కదా. ఇంటర్మీడియట్ పాస్ అయితే ఇంటర్ మార్కులు పాస్ అయిన తర్వాత నెక్స్ట్ క్లాస్కి వెళ్తాడు. ఇక్కడ మాకు జరుగుతున్న అన్యాయం అదేనండి.
ఏం జరుగుతుందంటే ఒక్కసారి మార్కులు ర్యాంకును బట్టి పోస్టింగ్ ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ అదే ర్యాంకును బట్టి ప్రమోషన్లు ఇవ్వడం చాలా అన్యాయం అండి. ప్రతి ఒక్కరికి కూడా ప్రమోషన్లు ఇవ్వాలి, అందరినీ గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 2గా తీసుకోవాలి, సమాన న్యాయం చేయాలి, సమాన పని చేయాలి. మమ్మల్ని అందరినీ ఒకేసారి తీసుకున్నారు. అప్పుడు అలాంటప్పుడు మరి ఆ ర్యాంకుల ప్రకారంగా అప్పుడే ప్రమోషన్ ఎందుకు ఇవ్వలేదు? చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగుల పక్షపాతి అంటున్నారు. కాబట్టి దయచేసి సీఎం సార్, మీరు మాకు తండ్రి లాంటి వాళ్ళు, మాకు న్యాయం చేయండి. గత ప్రభుత్వంలో ఎన్నో అవమానాలు నిందలు పడి మేము ఇట్లాగే ర్యాలీకి వస్తే మా ఉద్యోగాలు ఆగిపోయిన పరిస్థితిలో కూడా ఉన్నాం. కాబట్టి మాకు సచివాలయం వ్యవస్థ వద్దండి, మాకు పిహెచ్సి వ్యవస్థ మాత్రమే కావాలి. మేము పిహెచ్సి వ్యవస్థలో పనిచేస్తాము. సమాన పనికి సమాన వేతనం, ప్రతి గ్రేడ్ 3 ఏఎన్ఎంని గ్రేడ్ 2గా మార్చాలి. సచివాలయం వ్యవస్థ నుంచి మమ్మల్ని పూర్తిగా రద్దు చేయండి. సచివాలయం వ్యవస్థ 10 to 5:30 టైం అంటారు, పిహెచ్సి 9 to 4 అంటారు. ఎన్సీడీ చేయండి అని పిహెచ్సి నుంచి మాకు ఇబ్బంది. అటు పారిశుద్ధ్యం P4 సర్వేలు చేయాలని సచివాలయం వాళ్ళు. చాలా మంది ఏఎన్ఎంస్ మరణిస్తున్నారండి. ఎందుకంటే ఈ పని ఒత్తిడి తట్టుకోలేక ఏఎన్ఎంస్ అందరూ ఒకప్పుడు చాలా యాక్టివ్గా సరదాగా ప్రజల్లో మమేకమైపోయి చాలా మంది కూడా గర్భవతులు వాళ్ళ భర్తలకి అత్తలకు చెప్పుకోలేని బాధలను ఏఎన్ఎంస్తో పంచుకుంటారు. కానీ ఇప్పుడు మమ్మల్ని చూస్తే వీళ్ళు పారిశుద్ధ్య పనులు కొత్త వాలంటీర్లు వచ్చారు అంటున్నారు మమ్మల్ని. దయచేసి ఆ వాలంటరీ వ్యవస్థ నుంచి, ఆ సచివాలయ వ్యవస్థ నుంచి మమ్మల్ని రద్దు చేసి ప్రమోషన్లు సరైన దారిలో నడిపించండి. దయచేసి సీఎం గారికి మేము 2 చేతులు ఎత్తి మా ఏఎన్ఎంస్ అందరి తరఫున నమస్కరిస్తున్నామండి. న్యాయబద్ధమైన ప్రమోషన్లు జరిగించండి. ర్యాంకును బట్టి కాదండి, కనీసం 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా ఏఎన్ఎంస్ ఉన్నారు, 55-56 సంవత్సరాలు ఉన్న ఏఎన్ఎంస్ ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఎందుకు ప్రమోషన్లు ఇవ్వకుండా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి వాళ్ళు ఎవరికి ఇచ్చినా పర్వాలేదండి, కానీ న్యాయంగా జరిగించండి. ర్యాంకును బట్టి కాదు సార్ ఇవ్వాల్సింది ప్రమోషన్లు, ఏజ్ని బట్టా లేదా గ్రేడ్ అందరిని సమానత్వంలో తీసుకురండి. నా పేరు లీలావతి, ఏపీ గ్రామవార్డు సచివాలయ హెల్త్ సెక్రటరీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. ఈరోజు ఇంత పెద్ద సంఖ్యలో రాష్ట్ర కార్యాలయం ముట్టడి చేయడానికి చాలా కారణాలే ఉన్నాయి. చాలా సమస్యలతో చాలా ఏళ్లుగా, రోజులు కాదు సంవత్సరాల తరబడి సతమతమవుతున్నారు. అందుచేతనే ఈరోజు వీటన్నిటికీ కూడా పరిష్కారం దొరుకుతుందని, అధిక పనిభారం నుంచి విముక్తి కలుగుతుందని ఈరోజు స్టేట్ కార్యాలయానికి రావడం జరిగింది. దయచేసి మేము పై అధికారులకి, ప్రభుత్వానికి ఒకటే విన్నవించుకుంటున్నాము, ద్వంద్వ నియంత్రణ పద్ధతిని నియంత్రించండి. ఒకే పరిపాలనలో మమ్మల్ని ఉంచండి. ఒక పరిపాలనలోని అంటే ఒక శాఖ పరిపాలన నియంత్రణలోనే మేము ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాము. అది మెడికల్, ఎందుకంటే మేము చదువుకొని పోస్టింగ్కి వచ్చింది కూడా మెడికలే కాబట్టి మమ్మల్ని అందరినీ కూడా మెడికల్ ఉద్యోగులుగా ఆరోగ్య శాఖ అధికారులందరూ కూడా ఆలోచన చేసి మమ్మల్ని అందరినీ కూడా మెడికల్ డిపార్ట్మెంట్లో మెర్జ్ చేయాలని, అలాగే గ్రేడ్ 3 ఏఎన్ఎంస్ అందరూ కూడా డిపార్ట్మెంట్ టెస్ట్ పాస్ అయి ఉన్నారు కనుక 179 జీవో ప్రకారం మమ్మల్ని అందరినీ కూడా గ్రేడ్ 2గా ప్రమోట్ చేయాలని, అలాగే పే స్కేల్ అమలు చేయాలని చెప్పి మేము ఈరోజు కోరుకుంటున్నాము. ఇది మేము ప్రధాన డిమాండ్గా పెట్టుకున్నాము. ఇది చాలా రోజులుగా అడుగుతున్నప్పటికీ కూడా ఏ అధికారులు అయినా సరే, ప్రభుత్వం అయినా సరే వాయిదా వేస్తూ సమాధానం దొరకకుండా దాటవేస్తున్నారు. అందుకనే మేము ఈరోజు మూకుమ్మడిగా స్టేట్ కార్యాలయాన్ని ముట్టడి చేయాల్సి వచ్చింది. దయచేసి ఇప్పుడైనా సరే అధికారులు చొరవ తీసుకొని మా సమస్యలన్నిటికీ పరిష్కారం చూపాలని కోరుకుంటున్నాం. సార్, నా పేరు కే వెంకటలక్ష్మి సార్. మేము అనంతపురం జిల్లా రాయలసీమ గుంతకల్ నుంచి వచ్చాం సార్. ఈరోజు మేము ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే, మేము చేసే పనుల భారం మేము తట్టుకోలేక అది పీక్ స్టేజ్కి వెళ్ళిన తర్వాతే మేము ఈరోజు రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చింది సార్. మేము ఆడవారమైనా కూడా మాకు తెగించి వచ్చాం సార్. మేము ఈ పనులు చేయలేకపోతున్నాము. 2 డిపార్ట్మెంట్లు అనగా సచివాలయం వరకు, మెడికల్ డిపార్ట్మెంట్ వరకు మేము చేయలేకపోతున్నాం సార్. ఒకళ్ళేమో మా మెడికల్ డిపార్ట్మెంట్ వర్క్ చేయకపోతే మేము షోకాజ్ మేమో ఇస్తామంటారు, సచివాలయం వర్క్ చేయకపోతే షోకాజ్ మేమో ఇస్తామంటారు, లాస్ట్కు జీతాలు కూడా ఆపుతామంటున్నారు సార్. ఇది మేము గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదము. ఈ ప్రభుత్వంలో మాకు సార్ మంచి చేస్తారని చెప్పి మేము ఎంతో కొండంత ఆశతో ఉన్నాము. కానీ మాకు మేలు జరగకపోగా మాకు చాలా మేము నలిగిపోతా ఉన్నాం సార్. చిన్న వయసులోనే షుగర్లు, బీపీలు, హార్ట్ అటాక్లు వచ్చే పరిస్థితి అయిపోయింది. లాస్ట్కు మా పిల్లలకు, నా కుటుంబానికి మేము దూరం అయ్యే పరిస్థితి వచ్చింది సార్. దయచేసి మాకు ఒక డిపార్ట్మెంట్ మాత్రమే వర్క్ అప్పచెప్పండి. మేము వేడుకుంటున్నాం సార్, మీ పాదాలు పట్టుకొని మేము వేడుకుంటున్నాము. ఈ రోజు మీ ఇంటి ఆడబిడ్డలం అనుకున్నాం సార్ మేము. మీరు మాకు తండ్రి లాంటి వారు. మాకు దయచేసి మాకు ఎంపీహెచ్ఏఎఫ్గా ఇవ్వండి సార్. ఏఎన్ఎం చదివే చదువు సమానమైనప్పుడు చేసే పని సమానమైనప్పుడు పదోన్నతుల విషయంలో ఎందుకు సార్ వ్యత్యాసము? ఎంపీహెచ్ఏఎఫ్ మేము కూడా చదువుకొని వచ్చాం సార్. 179 జీవో ప్రకారము అందరికీ ఇస్తామన్నారు సార్. ప్రొవిజన్ పీరియడ్ 2 years కంప్లీట్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇస్తామన్నారు సార్. కానీ జిల్లాకు వచ్చేసరికి ఒక 200 మందికి కూడా పదోన్నతులు కల్పించలేదు. మిగతా వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది సార్. దయచేసి మాకు కూడా ఎంపీహెచ్ఏఎఫ్గా మార్చండి. దట్ ఈస్ నాట్ ప్రమోషన్ సార్. ఎంపీహెచ్ఏఎఫ్ అనేది మేము చదువుకున్నాము, మేము చేసే పని కూడా అదే. ఒక సచివాలయంలో ఏఎన్ఎం గ్రేడ్ 3 అనేది
ఒక డిగ్రేడ్ పోస్ట్ ఇచ్చి మమ్మల్ని ఇంత అన్యాయం గురి చేస్తున్నారు. దయచేసి మా కనీస వేతనము మాకు ఇవ్వండి. కనీస వేతనం మాకు ఇచ్చి MPHF గా మాకు మార్చండి. మమ్మల్ని మెడికల్ డిపార్ట్మెంట్ లో మాకు కలపండి. అలాగే మాలో కూడా GNM BSc నర్సింగ్ చేసిన వాళ్ళు, హై క్వాలిఫికేషన్ వాళ్ళు, డిగ్రీలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. మేము ప్రభుత్వానికి సేవలు ఇవ్వాలనుకుంటున్నాము. మా సేవలు వినియోగించుకొని మాకు పదోన్నతులు కల్పించండి. అలాగే మేము లేడీస్ గత ప్రభుత్వంలో 10వ తరగతి కింద కన్సిడర్ చేసి, లోకల్ కింద కన్సిడర్ చేసి మాకు అమ్మగారింట్లో ఇచ్చారు సార్. మాలో పెళ్లిళ్ళైన వాళ్ళు ఉన్నారు. భర్తకు దూరంగా, బిడ్డలకు దూరంగా, భర్తకు చోట బిడ్డలకు చోట ఉన్నారు. దయచేసి మాకు ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్స్ కూడా ఇప్పించి మీరు మాకు న్యాయం చేయండి సార్. చాలా ఘోరంగా ఉంది, మాకు సంసారాలు పోయే పరిస్థితి వచ్చింది. మాకు ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్స్ ఇవ్వండి సార్ దయచేసి. నా పేరు ఎస్ రజని, అనంతపురం జిల్లా డిస్ట్రిక్ట్ స్టేట్ లీడర్ అండి, సెక్రటరీని. మేము ఒక్కటే విజ్ఞప్తి చేసుకుంటున్నామండి, 2 డిపార్ట్మెంట్ల నుంచి ఒక డిపార్ట్మెంట్ కలపండి. ఒక డిపార్ట్మెంట్ వరకు అయితే మేము బాగా చేసుకుంటాం. 2 డిపార్ట్మెంట్ల మధ్య ఎన్ని యాప్లు అంటే మేము చదివింది ఏమండి, మేమైనా సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఎన్ని యాప్లైనా అప్డేట్ చేయాలో చెప్పండి. ప్రస్తుతానికైతే గ్రామీణ ప్రాంతంలో RCH అని ఒక యాప్ ఉంటుంది, అది టోటల్గా ఏఎన్ఎంఏ అప్డేట్ చేస్తుంది. అక్కడ కూడా మేము వర్క్ చేసే ఇంటెన్సివ్ అంటే అమౌంట్ MLHలు పడుతుంది. ఎంతవరకు ఇది న్యాయం చెప్పండి. ఎన్ని యాప్లు అండి, మా కండ్లు పోతున్నాయి, మాకు అసలు అనారోగ్యం పాలైపోతున్నాం. మేము బతుకుతామా లేదని కూడా మా కుటుంబానికి గ్యారంటీ లేకుంది. దయచేసి యాప్లు తగ్గించండి. తర్వాత ప్రతి దానికి OTP పెడితే ఎలా చెప్తారు చెప్పండి. అసలు మమ్మల్ని చూస్తే జనాలు పారిపోయే పరిస్థితి వచ్చేసింది. కాబట్టి మా ప్రధాన డిమాండ్ ఒకటే అండి, మమ్మల్ని ఒక డిపార్ట్మెంట్ మెర్జ్ చేయండి. అది సచివాలయం అయినా పర్వాలేదు, మెడికల్ అయినా పర్వాలేదు. ఒకవేళ మెడికల్లో మీ పోస్టు లేదని అనొచ్చు, అంటే గ్రేడ్ 3 పోస్టు మెడికల్లో లేనప్పుడు మమ్మల్ని సచివాలయాలుగా పరిమితం చేయండి. ఆల్రెడీ సబ్ సెంటర్స్లో ANMs ఉన్నారు, రెగ్యులర్ ANMs, సెకండ్ ANMs. వాళ్ళు ఎందుకు పనిచేయడం లేదు చెప్పండి. ఒక సచివాలయం ANMే నలిగిపోతూ హింస పడుకుంటూ పనిచేస్తుంది PHC లెవెల్లో కానీ అర్బన్లో కానీ. కాబట్టి ఇప్పటికైనా మమ్మల్ని ఇస్తే గ్రేడ్ 2 కన్నా కలిపేసి మాకు మెడికల్ డిపార్ట్మెంట్లో చేయండి, లేకుంటే మమ్మల్ని సచివాలయ పరిధిలోనే పెట్టేసేయండి. మాకు సచివాలయం వరకు ఆడే ఉండి చేసుకుంటాం, మాకు మెడికల్ పనులే అప్పచెప్పదండి. కమిషనర్ గారు వెంటనే సమాన పనికి సమాన వేతనం, పని భారాన్ని వెంటనే ఆ సమస్యలు పరిష్కరించేంత వరకు సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం. సమస్యలు పరిష్కరించేంత వరకు వెంటనే బదిలీలకు అవకాశాన్ని పదోన్నతులు వెంటనే, సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం. సంవత్సరాలు పనిచేసి పర్మనెంట్ అయ్యి మనం గ్రేడ్ 2 ANMలుగా ఉన్నటువంటి వాళ్ళం గ్రేడ్ 3 ANMలుగా తీసుకున్నాం. సో ఇలా మనం ఎప్పటికప్పుడు కాంప్రమైజ్ అవుతూ వస్తూ ప్రభుత్వానికి సహకారం చేస్తూ వస్తూ కూడా మనం ఎన్నో బాధలు పడుతూ కూడా మరి గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో కూడా మెడికల్ మరి వాళ్ళ వాలంటీర్లందరినీ తొలగించేసి సచివాలయాల్లో ఆ వాలంటీర్ జాబుని మనతోటి చేయించడం చాలా దుర్మార్గం అని చెప్పేసి వాళ్ళ మరి చిన్నపిల్లలకి పోషకాహారాలు కానీ, గర్భవతులు కానీ, ముసలి వాళ్ళని కానీ, క్యాన్సర్ పేషెంట్లు కానీ మరి ఈ వేతనాన్ని కనుక వదులుకుంటే మన సమస్యలు పూర్తి స్థాయిలో జీవితాంతం కూడా సుఖపడడానికి మంచి అవకాశం ఉంటుంది. ఈ అధికారులు అంటే ఎక్కడైనా కానీ ప్రపంచవ్యాప్తంగా సీనియారిటీని బట్టి ప్రమోషన్లు వస్తాయి, మరి మనకేమో సీనియారిటీని బట్టి డిమోషన్ వస్తుంది. అంటే గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 2, గ్రేడ్ 2 గ్రేడ్ 3 వస్తుంది. అంటే ఈ పాలకుల యొక్క వింత పోకల్ని ఇకనైనా అరికట్టి భవిష్యత్తులో
మన ఏఎన్ఎంలకే కాదు కార్మిక వర్గానికి మొత్తం కూడా మరి ఇటువంటి ఆలోచనలు లేకుండా చేయాలనుకుంటే మనం పోరాడాల్సిందే. ఒకరోజు కాదు, ఎన్ని రోజులైనా కానీ మన సమస్యలు పరిశీలించుకోవడానికి ఈ పార్టీ కానీ ఏఐటీసీ కానీ ఎప్పుడు పిలిపించదో అప్పుడు ముందుండి మీరు అందరూ కూడా ఈ కార్యక్రమాలు జయప్రదం చేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుడు ధన్యవాదాలు చేసుకుంటాం. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, ఇవ్వాలి, తగ్గించాలి పని భారాన్ని, తగ్గించాలి పని భారాన్ని, తగ్గించాలి పని భారాన్ని, తగ్గించాలి పని భారాన్ని, ఇవ్వాలి, సమాన పనికి సమాన వేతనం, సమాన వేతనం, తగ్గించాలి పని భారాన్ని.